ఆనందరావు రమణి దంపతులకు ఇద్దరు కొడుకులు, వినయ్ మరియు ప్రణయ్. ఆనందరావు బట్టల కొట్టులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. వినయ్ ఇంటర్ వరకు చదివి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు కొనసాగించలేకపోయాడు. తరువాత వాళ్ల నాన్న పనిచేసిన బట్టల షాప్లో మేనేజర్గా పని దొరికింది. తన సంపాదన ఎక్కువ కాకపోయినా ఇబ్బందులు లేకుండా ఇల్లు నడుస్తుంది. తన చదువు ఆగిపోయినట్టు తన తమ్ముడి చదువు ఆగకూడదని వినయ్ తన సంపాదనలో ఎక్కువ శాతం తన తమ్ముడి చదువు కోసమే ఖర్చు పెట్టేవాడు. ప్రణయ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తనకి మంచి కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. జీతం చాలా ఎక్కువ. అన్నీ కలిసొచ్చినట్టుగా వినయ్కి పెళ్లి కూడా కుదిరింది. అన్నయ్య పెళ్లి ధూమ్ధామ్గా జరిపించాడు ప్రణయ్. వినయ్ భార్య సింధు కూడా ఇంటర్ వరకు చదువుకుని డబ్బులు లేక చదువుకోలేకపోయింది. వాళ్ళది చాలా పేద కుటుంబం. సింధు అందంగా అనుకువగా ఉంటుంది. వినయ్ తనని చూడగానే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అలా 2 ఏళ్లు గడిచాయి. అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన అందరూ తొందరగా రండి. ఏంట్రా అంత హడావుడి? ఏంటా పేపరు? మన సొంత ఇల్లు. ఇంక మనం అద్దె ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అన్నయ్య, ఈ నెలలోనే గృహప్రవేశం కూడా చేయొచ్చు. ప్రణయ్, ఏది చూడని చాలా పెద్దిల్లులా ఉందే. అవును వదిన, డూప్లెక్స్ విల్లా. ఎంత ఖరీదో తెలుసా? 3 కోట్లు. 3 కోట్లా? ఎక్కడివిరా అన్ని డబ్బులు? నువ్వు తమాషా చేస్తున్నావు కదా? లేదమ్మా, నిజమే చెప్తున్నాను. నా జీతం పైన బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చారు. 10 ఏళ్లలో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇంట్లో అందరూ సొంత ఇల్లు అనగానే చాలా సంతోషించారు. ఆనందరావు రమణులకు అది నెరవేరని కలగానే మిగిలిపోతుందనుకున్నారు. కొడుకు వల్ల అది సాధ్యమైందని వాళ్ళు చాలా సంబరపడ్డారు. మంచి రోజు చూసుకొని కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. కొన్ని నెలలు తరువాత హలో అన్నయ్య, ఎక్కడున్నావు? ఇంకెక్కడ, షాప్లోనే. ఓనర్ నాన్నమోహన్ చూసి జాబ్ ఇచ్చాడేమో అనుకున్నా. గాలం వేసి పట్టుకున్నాడని జాబ్లో చేరాక అర్థమైంది. జ్యూస్ పిండేస్తున్నాడు రా బాబు. అందుకే నిన్ను డిగ్రీ కట్టమన్నాను. ఇంకిప్పుడు చదవడం నా వల్ల కాదన్నావు. చక్కగా మంచి జాబ్ దొరికేది. సర్లేరా, ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు? ఆఫీస్లో లేవా? లేదు, నీకో సర్ప్రైజ్. లొకేషన్ షేర్ చేస్తున్నా, వచ్చేసేయ్. ఏంట్రా ఇక్కడికి పిలిచావు? ఇదే సర్ప్రైజ్ అన్నయ్య. ఈ కార్ నీకోసమే కొన్నాను. నాకేం వద్దురా. నువ్వు వద్దంటావని నాకు తెలుసు. తీసుకోకపోతే నా మీదొట్టే. నీకు కార్లంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అన్నయ్య. పద, ఇంటికి వెళ్దాం. నీ బైక్ నేను తెస్తాలే. ఈ కార్ వేసుకుని షాప్కి వెళ్తే షాప్ నాదనుకుంటారు. ఓనర్ గాని చూశాడంటే వాడి డబ్బులు నేను నొక్కేస్తున్నాను అనుకుంటాడు. అప్పుడు నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. మరీ మంచిది కదా. ఇంక పదన్నయ్య, ఇంటి దగ్గర అమ్మా వదిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అందరం కలిసి బయటికి వెళ్దాం. ఆనందరావు ప్రణయ్ వినయ్లను ప్రాణంగా పెంచాడు. వినయ్ కూడా తనకంటే ఎక్కువ తన తమ్ముడి గురించి, కుటుంబం గురించే ఆలోచించేవాడు. ప్రణయ్ అందుకేం తక్కువ కాదని అన్నా వదినలను, కుటుంబాన్ని ఎంతో ప్రేమించేవాడు. వినయ్ సింధులకు ఒక కొడుకు పుట్టాడు. తనకి అభినవ్ అని పేరు పెట్టారు. ప్రణయ్ పనిచేస్తున్న కంపెనీలోనే రష్మి కూడా జాబ్ చేస్తుంది. ప్రణయ్ని 2 ఏళ్లుగా గమనిస్తూ ఉంది. ప్రణయ్ నేచర్, క్యారెక్టర్ నచ్చి తనని పెళ్లి చేసుకోవాలని తనకి కూడా చెప్పకుండా వాళ్ళ నాన్నని మాట్లాడమని పంపింది. రష్మి నాన్న రాజేంద్ర ప్రణయ్ కుటుంబాన్ని కలిసి పెళ్లి విషయం మాట్లాడాడు. ప్రణయ్కి ముందుగానే రష్మితో పరిచయం ఉండటంతో వెంటనే ఇష్టపడ్డాడు. రాజేంద్ర వాళ్ళు ఆస్తిపరులు. అయినా కూతురు ఇష్టపడిందని, ప్రణయ్ ఇంకా తన కుటుంబం మంచివారని వెంటనే పెళ్లి జరిపించారు. కొన్ని రోజుల తరువాత
రష్మి, కాఫీ తాగుతావా? చేతులు బాగా క్లీన్ చేసుకొని ఇవ్వండి. ఏంటి రష్మి, ఎందుకలా అన్నావు? ఎప్పుడూ అభినవ్ ముక్కు చీదుతూ డైపర్స్ క్లీన్ చేస్తూ కనిపిస్తుంది. చేతులు క్లీన్గా ఉన్నాయో లేదో అందుకే అలా అన్నాను. వదినేగా ఇంట్లో వంట చేయడం అన్నీ చూసుకుంటుంది. తనకి తెలుసు క్లీన్గా ఉండడం. యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఇప్పుడు తన గురించి నాతో ఎందుకు సీరియస్గా మాట్లాడుతున్నావు? ఐఎమ్ యువర్ వైఫ్. అయ్యో రష్మి, ప్రణయ్, ఇంక ఊరుకోండి. ఇంత చిన్న విషయానికి ఎందుకు వాదన? మీ ఇద్దరికీ కాఫీ తెచ్చాను, ముందు తీసుకోండి. పైసా కూడా విలువ చేయని వీళ్ళ కోసం నన్ను కొడతావా? ఏమైందిరా? ఏంటి గొడవ? ఎక్కడికెళ్తున్నావు రష్మి? చూడు ప్రణయ్, ఈ ఇల్లు మనది. ఇక్కడ నేనుండాలో వాళ్ళుండాలో డిసైడ్ చేసుకో. వాళ్ళు నా కుటుంబం, నా అన్న వదిన. అది అర్థం చేసుకుని మాట్లాడు. ఓ, అయితే వాళ్ళతోనే ఉండు. నేను వెళ్తున్నా, బాయ్. సింధు ఇంకా వాళ్ళ అత్తయ్య మామయ్య ఎంత చెప్పినా వినకుండా రష్మి ఇంటి నుండి వెళ్ళిపోయింది. ప్రణయ్ మౌనంగా ఉండిపోయాడు. వినయ్ వాళ్ళ వల్ల తన తమ్ముడి జీవితంలో గొడవలు రాకూడదని తిరిగి అద్దె ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. దానికి ప్రణయ్ అస్సలు ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తరువాత వినయ్, సింధులు రష్మితో మాట్లాడటానికని రష్మి ఇంటికి వెళ్లారు. మెట్లు దిగుతూ రష్మి కాలు జారి పడిపోయింది. తలకి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. సింధు వాళ్ళు తనని ఎత్తుకుని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ప్రణయ్ వాళ్ళు, రష్మి అమ్మా నాన్న అందరూ వచ్చారు. డాక్టర్ రక్తం ఎక్కువగా పోయిందని, ఆలస్యం అయి ఉంటే ప్రాణానికే ప్రమాదమై ఉండేదని చెప్పారు. అక్క, మీ చేత్తో ఇచ్చిన కాఫీ తాగటానికి ఆలోచించాను. ఈరోజు మీ చేతుల మీద ఎత్తుకొని నన్ను తీసుకొచ్చారు. డబ్బు ఉంటే అన్నీ ఉంటాయనుకున్నాను. కానీ ప్రేమించే మనుషులు పక్కనుంటేనే సంతోషం అని తెలిసింది. నన్ను క్షమించండి. రష్మి, అంత పెద్ద మాటలెందుకు? మన ఇంటికి వెళ్దాం పదా. అనురాగం, ఆప్యాయతలకు మించినవి ఈ లోకంలో ఏవీ ఉండవు. మనల్ని ప్రేమించి మనతో ఉండేవాళ్లను వదులుకుంటే అవసరాల్లో మన కోసం నిలబడేవారే ఉండరు.